దేవుని సువార్త ప్రకటించబడాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. కనుక వారు ఎంతో భారము కలిగి ప్రయాసపడి ఎన్నో దినములు ప్రార్థన చేసే సంఘం ఈ కూడికను ఏర్పాటు చేశారు. అమ్మగారు కొన్ని మాటలు తెలియపరుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామ స్తోత్రం అండి. మరొకసారి 5 రోజుల కింద అంజలి మీటింగ్ పెట్టాం. మళ్ళీ రాజా గారి మీటింగ్ విషయంలో మరి మా పెద్దలుడి విషయంలో మరి పెట్టాలి అని అన్నప్పుడు దేవుడు ఈ మీటింగ్లో పెట్టడం దేవుడు కృప చూపించారండి. దేవుడు నమ్మదగిన దేవుడు, మాట్లాడే దేవుడు, ఆయన సర్వశక్తి గల దేవుడు. యేసయ్య నమ్ముకొని ఎవరికో చెందే దేవుడు కాదండి. మన ప్రాణాలను కాపాడే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు. మేము సేవకి ఈ ప్రాంతాలు వచ్చినప్పుడు ఇక్కడ రోడ్లు కానీ లైట్లు కానీ ఒక కిల్లి కొట్టు కానీ ఏముండేది కాదండి. అక్కడ కృష్ణ కొట్టు, వెంకట కొట్టు ఒకటి మాత్రమే ఉండేది. అగాధములో మా పెద్ద పాప దొరతలో చదువుకుంటే మైత్రి ప్రత్యేక సేవకు వచ్చాము. నువ్వు లేపే సంఘంలో మా ఆత్మీయ తండ్రి మమ్మల్ని రక్షించి పాపం నుంచి, శాపం నుంచి, గ్రహాల నుంచి విడిపించి మా ఆత్మీయ తండ్రి దేవరాజ్యం చేరారండి. మరి మా ఆత్మీయ తండ్రి పిలుపు నిమిత్తం ఈ ప్రాంతాన్ని వచ్చి సేవ చేసినప్పుడు మరి చాలా ఆ గడ్డ పక్కన చిన్నపిల్లలతో మేము సేవ చేసామండి. ఏటి లేవు అక్కడ. 30 రూపాయలు అద్దె కట్టుకోలేకపోయారు. అద్దె కట్టలేకపోతే ఒక రోజు ఈ వైజాగ్ రాబోతుకి సామాన్ అంతా బయట కొట్టు మీద పెట్టేశారండి. అద్దె కట్టలేదని